ఏమండి, లతా మేడం వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు? కాపాడడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఆవిడ్ని పిల్లల్ని బ్రతికించడం కోసం రామరాజు అనే ఒక విచిత్రమైన వ్యక్తి చెప్పింది విన్నప్పుడు యేసుక్రీస్తుకు వేసిన శిలువ గుర్తుకొచ్చింది. ఏం చెప్పాడండి? నా ఒంట్లో ఉండే అన్ని అవయాలు తీసి ఆ నలుగురిని ఎలాగైనా కాపాడమని చెప్పాడు. గౌతమ్ బుద్ధుడు గురించి నేను పుస్తకాల్లో చదివాను, కాని మీరు స్వయంగా చూశారు. మనం కోరికలు నడుచుకోలేక యంత్రాల్లా పనిచేస్తున్నాం, కాని రామరాజు మిగతా వాళ్ల కోసమే బతుకుతున్నవాడు. ఈసారి అతను కనిపిస్తే చెప్పులు తీసుకురండి, మనం పూజ రూంలో పెట్టుకుందాం. ఎవరో వచ్చినట్టుంది, చూడు. నమస్కారం అమ్మా. మీరెవరు? నా పేరు రామరాజు. డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు, రండి, లోపలికి రండి. నమస్తే డాక్టర్. రా రామరాజు. డాక్టర్, ఆ నలుగురు ప్రాణాలు కాపాడడానికి నా ప్రాణం ఇస్తే నేను చచ్చిపోతాననుకుంటున్నారా? లేదు డాక్టర్, ఈ ఒక్క ప్రాణం, ఆ నలుగురు ప్రాణాల్ని కాపాడడం ఎంత మహాభాగ్యం. భాగ్యం నాకివ్వండి డాక్టర్, ప్లీజ్. ఎవరు సంపాదించుకున్న ఆస్తి వాళ్ళ సొంతం అంటారు. దాన్ని నేను ఒప్పుకోను. ఆ దేవుడికి సొంతం. ఆ దేవుడే నన్ను వచ్చి చేయనయ్యా, నన్ను వదిలేవయ్యా బాబు. తన ప్రాణాలు ఇచ్చి ప్రాణాలు కాపాడడం ఒక తల్లి వల్ల జరుగుతున్నాయా, మరి ఎవరి వల్ల వీలు పడదు. నేను ఒక డాక్టర్, నేను ప్రాణం పోస్తానే గానీ ఎవరి ప్రాణాలు తీయలేను. అదే డాక్టర్ నేను చెప్తున్నాను. ఆ నలుగురి ప్రాణాలు మీరు కాపాడాలి. వాళ్ళని నమ్ముకున్న 5,000 కుటుంబాలు బతకాలి డాక్టర్, బతకాలి. రామరాజు, రామరాజు, అయ్యో అయ్యో, పదండి వెళ్దాం. రామరాజు, 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 నీ ఆశ నేను బాగా అర్థం చేసుకున్నాను. అందుకోసం ఇంత పని చేస్తావా? పశువుల పొదుగుల నుంచి పిండిన పాలు రక్తం అనుకుంటే పిల్లలకి పట్టించగలమా? మనకు అవసరమైన దాని మీదనే దృష్టి పెట్టాలి. కర్ణుడు కవచకుండలాలు దానం చేయడం చరిత్ర అయితే, ఈ రామరాజు ఆశయాల్ని కూడా దయచేసి నెరవేర్చడానికి ప్రయత్నించండి. ఇప్పుడు చట్టం దృష్టిలో నేను ప్రమాదానికి గురైన మరణానికి దగ్గరవుతున్న వ్యక్తిని. ఇప్పుడు మీరు చట్ట ప్రకారం నా అవయవాల్ని తీసి లతా మేడంని, ఆ నలుగురు పిల్లల్ని బ్రతికించండి. ఇట్లో ఆత్మీయుడు రామరాజు. రామరాజు, ఆపరేషన్ తర్వాత నన్ను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం అని చెప్పి ఇప్పుడు కూడా నా ఇష్టంతోనే దానం చేస్తానని రాసిచ్చావు కదరా. ఇప్పుడు కూడా నన్ను కాపాడేసావు కదరా. నువ్వు మనిషివా, అవతారమూర్తివా? జన్మ ఎత్తిన మనుషురా, ఈ ఊరికి సేవలు చేయరా.
జన్మ ఎత్తిన మనిషిరా ఈ ఊరికి సేవలు చేయరా దేశభక్తి గల మనుషులే మన తరములోన పుట్టాలే మానవ హే మానవ మన దేశాన్నే కాపాడరా ప్రజలనే కాపాడరా నిన్ను ఊరే మెచ్చునురా రాజు రామరాజు అంటూ ప్రజలే నిన్ను పొగడును పొగడును మన దేశం జన్మ ఎత్తిన మనిషిరా ఈ ఊరికి సేవలు చేయరా అయ్యా రామరాజు మమ్మల్ని వదిలిపెట్టిపోయాడయ్యా అయ్యా రామరాజు మమ్మల్ని వదిలిపెట్టిపోయాడయ్యా రామరాజు మమ్మల్ని వదిలిపెట్టిపోయాడయ్యా రామరాజు ఎక్కడికి వెళ్ళలేదమ్మా మీ దగ్గర ఉన్నాడు ఈ చెల్లెల దగ్గర ఉన్నాడు ఆ చెల్లెల దగ్గర ఉన్నాడు హాస్పిటల్లో ఉన్న ఆ చెల్లెల దగ్గర కూడా ఉన్నాడు మన రామరాజు మీ అందరి దగ్గర ఉన్నాడమ్మా రామరాజు నీ పేరెప్పుడు ఈ ఊళ్ళో చిరస్థాయిగా నిలిచిపోతుంది నువ్వు అమరజీవి రామరాజు Kamarazu is the symbol of mankind. As Kamarazu had improved the mankind through his own sacrifice, the Best Man awarded is given by our teams for this year. ఒక కుగ్రామంలో పుట్టిన మా రామరాజు పేరుని ఈ ప్రపంచం అంతా తెలిసేలా చేశారు కదమ్మా మీ కుటుంబం అంతా ఎంతో చల్లగా ఉండాలి తల్లి ఇక్కడ ఏం జరుగుతోంది ఏమిటి జనమంతా ఈరోజు రామరాజు వర్ధంతి వీళ్ళంతా వాళ్ళ మరణాంతరం వాళ్ళ అవయవాలు దానం చేయడానికి సంతకాలు పెట్టడానికి వస్తున్నారు జన్మ ఎత్తిన మనిషిరా ఈ ఊరికి సేవలు చేయరా జన్మ ఎత్తిన మనిషిరా ఈ ఊరికి సేవలు చేయరా దేశభక్తి గల మనుషులే మన తరములోన పుట్టాలే మానవ హే మానవ మన దేశాన్నే కాపాడరా ప్రజలనే కాపాడరా నిన్ను ఊరే మెచ్చునురా రాజు రామరాజు అంటూ ప్రజలే నిన్ను పొగడును పొగడును మన దేశం జన్మ ఎత్తిన మనిషిరా ఈ ఊరికి సేవలు చేయరా కులాసయ్యనా వినాయక చతుర్థి వచ్చిందంటే నిన్ను భద్రంగా తీసుకెళ్లి సెక్యూరిటీతో బీచ్లో కలిపేసరికి గవర్నమెంట్కి తలప్రాణం తోక్కొస్తోంది కూరగాయల కన్నా నీ బడ్జెట్ ఎక్కడికో వెళ్ళిపోతోంది నెలకి 3 వానలు కురవకపోయినా పర్వాలేదు గొడవలు రాకుండా ఉంటే చాలు నీ వల్ల అమ్మా ఏం చేస్తున్నావు ఏనుగు మీద కూర్చొని వస్తుంటే రాజకుమారుడు ఊరేగుతున్నట్టుగా ఉంది నువ్వు ఒకసారి ఎక్కొచ్చు కదా ఇష్టం లేదా వినాయక మా అమ్మను ఒకసారి దీవించు కొంచెం నవ్వచ్చు కదా అరే ఎముక వీడు అసలు తెలుగోడు అది మాత్రమే కాదురా వీళ్ళ తాత శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం ఉండేవాడు తెలుసా నీ బట్టర్ ఇంగ్లీష్ మాట్లాడమాక ఆ తర్వాత ఇడ్లీకి చట్నీ అవుతావు ఇలా చూడు టెన్షన్ దీనికి మాత్రమేనా నాకు రాదా నాకు టెన్షన్ వచ్చిందంటే అరే పోయినసారి వచ్చిన తుఫానికి నువ్వు అండమాన్ దీవుల్లో పడ్డావు జ్ఞాపకం ఉందా అమ్మయ్యా మా అమ్మ నవ్వేసింది సరే సరే త్వరగా టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరు మీ లతా మేడం దగ్గర మంచి పేరు తెచ్చుకోవెళ్ళు మంచి పేరే కదా ఏం పిల్లడు